భారతదేశానికి ఎప్పుడు ఇబ్బంది జరిగినా, ఈ సనాతన ధర్మానికి ఎప్పుడు ఇబ్బంది జరిగినా, భక్తుల యొక్క మనోభావాలు ఎక్కడ దెబ్బతింటే అక్కడ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం ఈ రోజు తేటతెల్లమైంది. వాళ్ళ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా మరి భక్తుల యొక్క దర్శనాలు బంద్ చేస్తాం, భీమేశ్వర ఆలయంలో అక్కడ దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి సూచన మేరకు రాజన్న మొక్కులు రాజన్నకే చెందాలి తప్పి భీమన్నకి ఎలా చెందుతావు, అభివృద్ధిని స్వాగతిస్తుంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు నడవాలి, ఒకవైపు భక్తులకు దర్శనాలు కల్పించాలనే దాని మీద మరి పెద్ద ఎత్తున మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. మరి అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి మేరకు ఇలా రాజన్న మొక్కులు మరి రాజన్నకి ఇక్కడే చెల్లించుకునే విధంగా మేము అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మరి ఎండోమెంట్ కమిషనరేట్ ద్వారా సర్క్యులర్ రావడం స్వాగతించదగ్గ విషయం. మరి దీని కొరకు మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా మేము ఇక్కడ అధికారులు సహకరించిన విధానానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి శుభాభివందనాలు కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలం ఇవాళ ఆగమేఘాల మీద ఆలయ నిర్మాణం చేయకూడదు. మరి వేల సంవత్సరాల క్రితం నాడు చాళుక్యుల కాలంలో నిర్మాణమైనటువంటి దేవాలయాలు ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి దేవాలయాలలో ఎక్కడ కూడా రాతి కట్టడాలతో దేవాలయాలు నిర్మాణం చేశారు. మరి మనం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ పట్టణంలో మన కళ్ళ ముందు 20-30 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేసినటువంటి సిమెంట్ బిల్డింగ్స్ ఎక్కడికక్కడ నేరేలు బారి కూలిపోయేటువంటి పరిస్థితి. ఇలా గతంలో చాళుక్యుల కాలంలో మరి రాజరాజ నరేంద్రుల వారు ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడినటువంటి ఈ రాజన్నాలయం రాతితో నిర్మాణం చేయబడ్డది. మరి ఇవాళ మరి ప్రజాపాలనని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్ పార్టీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు, ఏ విధంగా సిమెంట్ తో నిర్మాణాలు చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఆదరాబాదరగా నిర్మాణాలు చేపడతామని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మరో రాబోయేటువంటి తరాలకు, మరో రాబోయేటువంటి వేల సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా రాజన్న ఆలయాన్ని నిర్మాణం చేయాలి. ఆ యొక్క నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.